ప్రజల గొంతు ఎండిపోతోంది. విద్యార్థులు నీళ్లు లేక నానా తంటాలు పడుతున్నారు. అధికార వర్గాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. చదువుల దేవాలయంగా పిలిచే ఒక విశ్వవిద్యాలయానికే ఈ దుస్థితి పట్టింది. గజగజ వణికే చలికాలంలో రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులు దాహం దాహం అంటూ గగ్గోలు పెడుతున్నారు. నీటి సమస్యను పరిష్కరించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది. పైప్ లైన్ నిర్మించిన నీటిని మళ్లించలేని దుస్థితి నెలకొంది. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు 75 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆర్థిక భారం తప్పితే విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనం శూన్యం అనే చెప్పాలి. కర్నూలు నగర శివారు ప్రాంతంలో ఉన్న రాయలసీమ విశ్వవిద్యాలయంలో 14 పీజీ, యూజీ కోర్సులు, అనుబంధంగా ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1200 మంది విద్యార్థులు పీజీ సహా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఇంజనీరింగ్ కోర్సు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు యూనివర్సిటీ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. బాలికల హాస్టల్లో 470 మంది, బాలుర హాస్టళ్లలో 150 మంది విద్యార్థులు ఉంటున్నారు. యూనివర్సిటీలో పలు సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానంగా తాగునీటి సమస్య విద్యార్థులతో పాటు అధ్యాపకులను వెంటాడుతోంది. లో యూనివర్సిటీ నుంచి విద్యార్థులను నీటి సమస్య వెంటాడుతోంది. సమస్యను పరిష్కరించాలంటూ 15 ఏళ్లుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో వేసవిలో విద్యార్థుల సమస్యలు వర్ణాతీతంగా ఉంటున్నాయి. శుద్ధి చేసిన తాగునీటి సరఫరా చేయాలంటూ 2016లో విద్యార్థులు టీడీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి కలెక్టరు కర్నూలు కార్పొరేషన్ అధికారులతో చర్చించి తాగునీటి పైప్ లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కర్నూలు కార్పొరేషన్ ఇంజనీర్లు 1.13 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అందులో యూనివర్సిటీ అధికారులు 81.68 లక్షలు చెల్లించారు. అయితే తాగునీటి సరఫరా 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. రాయలసీమ యూనివర్సిటీలో దాదాపుగా మరి గత 5-6 సంవత్సరాల నుంచి కూడా నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. విద్యార్థులు తాగడానికి అయితేమి, వాడుకోవడానికి అయితే చాలా తీవ్రంగా, మరి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా తీవ్రంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో యూనివర్సిటీ అధికారులు దాదాపుగా కర్నూలు మున్సిపల్ ఆఫీస్కి 81 లక్షల రూపాయలు ప్రతిపాదనలతో డబ్బులు చెల్లించి మరి మున్సిపల్ వాటర్ కావాలనేసి యూనివర్సిటీకి డబ్బులు చెల్లించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపల్ అధికారులు మాత్రం ఎటువంటి బాధ్యత లేకుండా వ్యవహరించి డబ్బులు తీసుకున్నారు తప్ప దానికి సంబంధించిన పైప్ లైన్ కానీ వాటర్ సమస్య కానీ తీర్చడంలో తీవ్రంగా విఫలమయ్యారు. అదేవిధంగా రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థులకు నెలకు 6.5 లక్షల చొప్పున సంవత్సరానికి 75 లక్షల రూపాయలు మరి కేవలం వాడుకోవడానికి మాత్రమే నీటిని వాడుకోవడానికి మాత్రమే ఈరోజు ఖర్చు చేస్తూ ఉన్నారు. కర్నూలు కార్పొరేషన్ అధికారులు యూనివర్సిటీకి తాగునీటి పైప్ లైన్ వేసినా 2-3 నెలలు మాత్రమే నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత పైపులను క్లోజ్ చేశారు. అప్పటి నుంచి 8 ఏళ్లుగా వర్సిటీలో నీటి సమస్య జటిలమైంది. కార్పొరేషన్ అధికారుల దృష్టికి వర్సిటీ అధికారులు పలుమార్లు తీసుకెళ్లిన ఫలితం శూన్యం. పైప్ లైన్ల ద్వారా తాగునీరు అందటం లేదు. మరోవైపు బోర్లు కూడా పనిచేయటం లేదు. దీంతో విద్యార్థుల అవసరాల కోసం రోజుకు బాలికల హాస్టళ్లకు 30 ట్యాంకులు, బాలుర హాస్టళ్లకు 25 నుంచి 30 ట్యాంకుల ద్వారా నీటిని బయట నుంచి తీసుకొచ్చి సరఫరా చేస్తున్నారు. ఒక్కో ట్యాంకు 320 రూపాయల ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. అలాగే తాగడానికి ఆర్వో వాటర్ క్యాన్ల నీటి కోసం 5,500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దినసరి అవసరాల కోసం, తాగునీటి కోసం రోజుకు సరాసరి 21,000 చొప్పున నెలకు 6.30 లక్షలు, ఏడాదికి 75 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా ట్యాంకర్లు పెట్టి ఈ కాలంలో కూడా మామూలుగా అయితే సమ్మర్లో అయితే మరీ ఇబ్బంది పడుతున్నాం. ట్యాంకర్లు పెడుతున్నారు. వాటి బిల్లు మొత్తం స్టూడెంట్స్ పైన భారం పడుతుంది. తాగునీటి సమస్య కూడా ఉంది ఇక్కడ. తాగునీటి సమస్య ప్లస్ మామూలు వాడుకోవడానికి వాటర్ కూడా ఈ సమయంలోనే ఇప్పుడే ట్యాంకర్లు పెట్టి పెడుతున్నారు. సమ్మర్లో అయితే మరీ తీవ్రంగా మేము నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం. కార్పొరేషన్ నీటిని సరఫరా చేస్తే దాదాపు సగానికి పైగా ఖర్చు తగ్గడమే కాకుండా శుద్ధి చేసిన స్వచ్ఛమైన తుంగభద్ర జలాలు అందుతాయి. నగర పాలక సంస్థ నుంచి నీటి సరఫరా చేయకపోవడంతో లక్షల రూపాయలు వర్సిటీకి ఆర్థిక భారం పడుతోంది. మరోవైపు లక్షల రూపాయల ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు నిరుపయోగంగా మారాయి. దీంతో విద్యార్థులకు మినరల్ వాటర్ అందని ద్రాక్షగా మారింది. ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీరు టైం ప్రకారం రాకపోవడంతో
విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైప్లైన్ ద్వారా నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుని రాయలసీమ యూనివర్సిటీకి ఆర్థిక భారం తగ్గించాలని విద్యార్థి సంఘాలు, వర్సిటీ అధికారులు పలుమార్లు విన్నవించినా మునుపటి ముఖ్యమంత్రి జగన్ చెవికెక్కించుకోలేదు. యూనివర్సిటీ అధికారులు, మున్సిపల్ అధికారులతో 22 లక్షలు ఖర్చు పెట్టి మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే 2-3 నెలలు మాత్రమే పనిచేయడం జరిగింది. తర్వాత ఆ వాటర్ కనెక్షన్లు, ట్యాప్ కనెక్షన్ పని చేయకపోవడంతో యూనివర్సిటీ అధికారులు ఏదైతే 22 లక్షలు ఖర్చు పెట్టారో అది గాలికి పోవడం జరిగింది. ఇప్పటి వరకు యూనివర్సిటీ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు. దాని ద్వారా విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డైలీ 20-30 వాటర్ ట్యాంకులతో ఏదైతే యూనివర్సిటీకి కావాల్సిన వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అది చాలా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ద్వారానే విద్యార్థులకు సఫిషియెంట్ వాటర్ అందుతుంది. కాబట్టి ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకి ఫలితం రావాలనేసి మేము సభగా డిమాండ్ చేస్తున్నాం. యూనివర్సిటీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని వర్సిటీ ప్రొఫెసర్, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఎన్టీకే నాయక్ మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకెళ్లారు. పైప్లైన్లను పునరుద్ధరించి తాగునీటి సరఫరా అందించాలని మంత్రి టీజీ భరత్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ అధికారులు ఎట్టకేలకు పైప్లైన్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. యూనివర్సిటీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. మరి ముఖ్యంగా హాస్టల్లో ఈ వాటర్ సమస్యలు ఉన్నాయి. చాలాసార్లు కమిషనర్ గారికి విన్నవించాము. అయితే కమిషనర్ ఈ మధ్యలో వచ్చిన కొత్త రవీంద్రబాబు గారు పాజిటివ్ రెస్పాన్స్ అయ్యారు. అలాగే మినిస్టర్ గారిని కూడా కలిశాము. మినిస్టర్ కూడా దానికి ఎండార్ చేస్తూ దాన్ని కూడా ఈ కమిషనర్తో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేస్తానని మినిస్టర్ గారు హామీ ఇవ్వడం జరిగినది. అయితే యూనివర్సిటీలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.